విభిన్న ప్రతిభావంతులకు మేము సైతం స్వచ్ఛంద సంస్థ ప్రతి నెల సుమారు 20,000 రూపాయలు విలువగల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని రెడ్ క్రాస్ సంస్థ రాష్ట్ర చైర్మన్ వైడి రామారావు పేర్కొన్నారు. గైగల్పాడు దుర్గాలమ్మ అమ్మవారి ఆలయంలో మేము సైతం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవగా భావించి కష్టాలలో ఉన్నవారిని ఆదుకోవడం, ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తం అందించడం ప్రతి ఒక్కరూ కర్తవ్యంగా భావించాలని అన్నారు. ఆ దిశగా ఆర్తులకు దీనులకు మేమున్నామంటూ ధైర్యాన్ని ఇస్తూ మహిళలు ముందుకు వచ్చి మేము సైతం స్వచ్ఛంద సంస్థను స్థాపించి ప్రతి నెల విభిన్న ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు సమకూర్చడం అభినందనీయమని అన్నారు. రెడ్ క్రాస్ సంస్థ తరపున శారీరక వికలాంగులకు ఒక పాఠశాల, చూపులేని వారికి మరొక పాఠశాల నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా మోచేతి నుండి చేతివేలి వరకు ఎవరికైనా తొలగిస్తే వారికి 30,000 విలువగల కృత్రిమ చేయిని వచ్చే నెల రాష్ట్రంలో 2 చోట్ల అమర్చనున్నట్లు రామారావు తెలిపారు. మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్గా ఉత్తమ సేవలు అందిస్తూ ప్రతి సంవత్సరం గవర్నర్ చేతుల మీదుగా బంగారు పథకాన్ని అందుకుంటున్న వైడి రామారావు సమర్థత, సేవా తత్పరత అభినందనీయమని అన్నారు. ఆయన కృషి వలన కాకినాడలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ దశలో ఉందని అన్నారు. పద్మశ్రీ పురస్కారానికి రామారావు అన్ని విధాల అర్హులని అడబాల్ తెలిపారు. సంస్థ సభ్యురాలు సుజాత మాట్లాడుతూ ఆర్తులకు దీనులకు మేమున్నామంటూ మహిళలమంతా కలిసి మేము సైతం సంస్థను స్థాపించి ప్రతి శుక్రవారం అమ్మవారి ఆలయంలో సుమారు 200 మందికి అన్నదానం నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా నెలలో ఒకరోజు విభిన్న ప్రతిభావంతులకు నిత్యావసర సరుకులు సమకూర్చుతున్నామని తెలిపారు. పితాని లక్ష్మీ కుమారి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాకినాడ జిల్లా సీనియర్ సిటిజన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు బుద్ధరా సత్యనారాయణ రాజు, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, చింతపల్లి సుబ్బారావు, మేము సైతం సభ్యులు పాల్గొన్నారు. సందర్భంగా రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చేతులు కోల్పోయినటువంటి దివ్యాంగులకు ఒక్కొక్కటి 30,000 రూపాయలు ఖరీదైనటువంటి కృత్రిమ చేతుల్ని అందజేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేశారు. రేపు 2వ తేదీన మన గుంటూరులో, అదే 8వ తేదీన విజయనగరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆ విధంగా మహిళలకు వారికి అది సూట్ అవుతుందో లేదో తెలుసుకుని ఇక్కడి నుంచి 4 అంగుళాల కింద ఉన్నటువంటి దివ్యాంగులు ఎవరైనా సరే దాన్ని ఉచితంగా మనం అందజేయడం జరుగుతుంది. అందుకని మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి తెలియచేయండి. ఇక్కడి నుంచి వారు వెళ్ళి రావడానికి కూడా ఖర్చులు మనం ఇవ్వడం జరుగుతుంది. అది చాలా ఉపయోగపడేటట్టు. కాకినాడ రెడ్ క్రాస్ సంస్థ దివ్యాంగులకు సంబంధించి 2 స్కూల్స్ నడిపిస్తాం. ఒకటి ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ చెవిటి మూగ స్కూలు, ఒకటేమో ఎక్స్క్లూజివ్గా బ్లైండ్ చిల్డ్రన్స్. ఇలాగా మనము దివ్యాంగులకు ఎంత సహకారం చేస్తే వారి జీవితాలు అంత మెరుగుపడేటటువంటి అవకాశం ఉంది. ఈవేళ మీరు చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాన్ని నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు మీరు నిర్వహించగలరని, తప్పకుండా దానికి ఏదైనా సేవాకి సంబంధించి మా సహాయ సహకారాలు కావాలంటే రెడ్ క్రాస్ ఎప్పుడు కూడా మీకు మద్దతుగా నిలబడుతుందని తెలియజేస్తాను. సేకరించి మొత్తంతో 30 మందికి వృద్ధులకి, అంటే వికలాంగులకు ఒక్కొక్కరికి 700 రూపాయలు సుమారు విలువగల కిట్లు, అంటే నిత్యావసరాలు, నిత్యావసరాలు సమకూర్చి వారు అందజేయడం జరుగుతుంది. మరి వారి ప్రత్యేకంగా, అంటే జనరల్గా వాస్తవంగా ఇవాళ మహిళలందరూ కూడా విద్యలోను, ఉపాధిలోను కూడా చాలా ముందుకు వెళ్తున్నారు. సేవలో కూడా మేము కూడా ముందుంటామనే భావంతో వారి నుండి సేవా కార్యక్రమం చేయడం అభినందన విషయం. దీన్ని ఆదర్శంగా తీసుకుని మహిళలందరూ కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయించి ఈ సందర్భంగా కోరుకుంటూ మేము సైతం అందరూ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందన తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ముఖ్య అతిథిగా చేసిన వైడి రామారావు తెలియని వ్యక్తి ఉండరు మన ఉభయ గోదావరి జిల్లాలోనూ. ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో వారు రెడ్ క్రాస్ సంస్థకి చైర్మన్ కింద రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా మన కాకినాడలో వారు ఉండడం మా అదృష్టం ఏంటంటే మన ఐటీ పరిసర ప్రాంతాల్లో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో క్యాన్సర్ ఆసుపత్రి కూడా నిర్మాణం జరుగుతుంది. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేస్తున్నారు. మరి భవిష్యత్తులో వారు జాతీయ స్థాయిలో కూడా రెడ్ క్రాస్ సంస్థకి చైర్మన్గా అవ్వాలని, అదేవిధంగా పద్మశ్రీ పొందడానికి కూడా వారు అర్హులు. భవిష్యత్తులో కూడా పద్మశ్రీ పురస్కారం వైడి రామారావు రావాలని ఆశిస్తూ, ఎండైనా వానైనా ఏదైనా సరే ఈ కార్యక్రమం మాత్రం వాడు అస్సలు మానరు. మేము ఆర్థికంగా సహాయం చేసిన 10 మందితో స్టార్ట్ చేసినామండి. ఇప్పుడు 200 మంది పైగా ఉన్నాము. అయినా ఎవ్వరూ కూడా ఎప్పుడు దీన్ని వద్దని అనుకోవడం కానీ, చేయకపోవడం కానీ ఏమి లేదు. మమ్మల్ని చూసి ఇంకా చాలామంది ముందుకు వచ్చి దాతలు విరాళం ఇస్తున్నారు. ఈ కార్యక్రమం ఇంకా ఇలాగే కొనసాగాలని, ఈ పెద్దల ఆశీస్సులు, అండదండలు మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నామండి. అలాగే అందరూ దివ్యాంగులందరూ కూడా ఎంత ఎండైనా కూడా మాకు వచ్చి వాళ్ళు తీసుకోవడానికి కూడా వస్తున్నారు. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీ పెద్దలందరికీ రుణపడి